హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ లవర్ కుకింగ్ ఛానల్. ఇవాల్టి టేస్టీ కర్రీ నాటుకోడి చికెన్. ఈ నాటుకోడి చికెన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఎలా చేసినా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ పులావులో, దోశలో, పూరి, చపాతీ, గారెలు అయితే అబ్బా ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. ముందుగా నాటుకోడి చికెన్ని క్లీన్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది, సన్నగా అవసరం లేదు. టమాటా ముక్కలు 2 టమాటాలు తీసుకున్నాను నేను. 4 నుంచి 5 పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, సాల్ట్, కారపొడి, ఆయిల్, ధనియాలు, ఇంకా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి 2 మిక్స్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. లవంగ, చెక్క, యాలుకలు, మిరియాలు, స్టార్ పువ్వు అంటారు కదా, ఇవన్నీ కలిపి ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 7 నుంచి 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్, అలా కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అవసరం లేదు, జస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. దీనికి మసాలాలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్, అలా వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన మొత్తం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, ఉప్పు వేసుకోవాలి. నేను ఈ లావు ఉప్పుని యూస్ చేస్తున్నాను, ఒకవేళ మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి దీన్ని మగ్గించాలి. ఆ చికెన్లోని వాటర్ అవన్నీ ఇంకి ఆయిల్లో ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చికెన్ మొత్తం బాగా ఉడికి రెడీ అయింది. ఇప్పుడు దీనిలో కొబ్బరి, ధనియాల పేస్ట్, కట్ చేసుకున్న టమాటాలు, ఇంకా కొత్తిమీర, రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా బాగా 2 మినిట్స్ పాటు కలపాలి. ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కర్రీ బాగుంటుంది. ఈ విధంగా బాగా కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఆ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. చూడండి, ఈ విధంగా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టాలి. చూడండి, ఈ విధంగా మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయితే ఈ విధంగా ఉంటుంది, ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఈ విధంగా. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ దీనికి కొంచెం ఎక్కువే పడతాయి, నాటుకోడి చికెన్ ఉడకడానికి కొంచెం టైం కూడా ఎక్కువే పడుతుంది. లాస్ట్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్, లో ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఎంత టైంతో ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి,
ఈ విధంగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలిపి దింపేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.